హలో అండి. ఈరోజు మనం చాలా సింపుల్‌గా ఇంట్లో ఉన్న క్యారెట్‌తోనే ఒక మంచి టేస్టీ సైడ్ డిష్ అయినా, మెయిన్ డిష్ అయినా ఇదే మొత్తం లాగించేస్తారు. క్యారెట్‌కి పల్లీలు, నువ్వులు యాడ్ చేస్తే ఈ ఫ్రై ఇంకా చాలా బాగుంటుంది. అన్నంలోకైనా, టిఫిన్‌లోకైనా చాలా బాగుంటుంది. మరి ప్రాసెస్‌లోకి వెళ్దామా? ముందుగా మీకు ఎన్ని క్యారెట్ అవసరమో అన్ని తీసుకొని వాటిని పీల్ తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకుందాము. ఇప్పుడు ఒక గిన్నెలో వాటర్ పోసుకొని ఈ క్యారెట్ పీసులు అనేవి అందులో వేసుకొని ఉడికించుకోవాలి. దీనిని పక్క గ్యాస్ మీదకి షిఫ్ట్ చేసుకుందాము. ఇప్పుడు ఈ గ్యాస్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో పల్లీలు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. మీకు ఎండు కొబ్బరి కూడా వేస్తున్నాను. కావాలంటే మీకు కొబ్బరి పొడి ఉందనుకోండి, అది లాస్ట్లో వేసుకోండి. కొబ్బరి అయితే ఈ స్టేజ్లోనే వేయాలి. వేసుకున్న తర్వాత ఇందులో 4, 5 జీడిపప్పులు వేస్తున్నాను. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసినా పర్లేదు. నా దగ్గర ఉన్నాయి కాబట్టి వేస్తున్నా, టేస్ట్ బాగుంటుందని. ఇందులో జీలకర్ర వేయాలి, ధనియాలు వేయాలి. ఇవన్నీ లో ఫ్లేమ్లోనే వేయించుకోండి. వేయించుకున్న తర్వాత ఇందులో కొంచెం పచ్చి శనగపప్పు వేస్తున్నాను. అది వేగాక నువ్వులు కూడా వేసుకోండి. నువ్వులు చిటపటమన్నప్పుడు వీటిని దించి పక్కన పెట్టేసుకోండి. ఇవి చల్లారాక వీటిని మిక్సీ పట్టేసుకుందాం. ఈలోపు క్యారెట్ ఉడికాయో లేదో తెలియాలంటే ఒకసారి స్పూన్ తోటి ఒకసారి నొక్కి చూడండి. స్మూత్గా స్పూన్ దిగితే క్యారెట్ ఉడికినట్టుగా. అప్పుడు మిక్సీలో ఇది పట్టుకున్న మిక్సీలో 5, 6 వెల్లుల్లి, కొంచెం ఉప్పు, కారం వేసి 4, 5 పల్స్ వేసి దింపేసుకోండి. ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి అందులో జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు టేస్ట్ బాగుంటుందని, మినప్పప్పు పంట కింద తగిలితే బాగుంటుందని మినప్పప్పు వేస్తున్నాను. ఇవన్నీ వేసాక అందులో ఆనియన్ వేయండి. అది కూడా వేగాక కరివేపాకు వేయాలి. వేసిన తర్వాత పసుపు. ఇప్పుడు ఉడికించుకున్న క్యారెట్ అనేది ఇందులో వేసేసేయండి. వాటర్ ఉంటే వడగట్టుకోండి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పొడి మీకు సరిపడినంత వేసుకోండి. మిగిలితే తర్వాత అయినా తీసుకోవచ్చు. అంతే. లాస్ట్లో కొత్తిమీర వేసి కొంచెం జీలకర్ర పొడి వేసుకొని దించేసుకోండి. అంతేనండి, మనం టేస్టీ క్యారెట్ పీనట్ ఫ్రై రెడీ. చూడ్డానికి సింపుల్గా ఉన్న, తినడానికి మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ వంటకాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మాతో కలిసి ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.